ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఇంత అభివృద్ధి చెంది మా గ్రామంలో కాకుండా 2015 నుంచి 2018 లోపు 4 సంవత్సరాలు కరువేస్తే కొద్ది కొద్దిగా వర్షం పడితే మా చెరువుకు వచ్చిన ఆహారపడిన నీళ్ళతో మా భూమిలో ఉండే బోర్డు వేసుకొని మా గ్రామంలో కాకుండా పక్క గ్రామాలకు కూడా మేము ఆహారం సప్లై చేసాం, పశువులకి గడ్డి సప్లై చేసాం. ఇంత అభివృద్ధి మేము చెందున్నాం. మాకు ఇంతకన్నా అభివృద్ధి అవసరం లేదు. అభివృద్ధి అంటే అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ రైతులు నాశనం అయిపోయిన తర్వాత ఆ అభివృద్ధి అవసరమే లేదు. రైతు కంట కన్నీరు పెడితే అది రాజ్యం అయినా ప్రభుత్వం అయినా కుటుంబం అయినా కూలిపట్టి దయచేసి ఇంకొక విషయం సార్, మా గ్రామం 15 వేల నుంచి 16 వేల మంది ఉంటారు. మొన్న రోడ్డు మీదకి అనుకోకుండా వస్తే 3-4 వేల మంది వచ్చారు. ఈ రోజు అనుకోని వస్తే 5-6 వేల మంది వచ్చారు. మీరు కనుక మళ్ళీ మమ్మల్ని గ్రామ సభ పెట్టి మాకు ఇట్లా ఇబ్బంది కలిగిస్తామంటే నేను కావాలని అనుకొని వస్తే 16 వేల మంది వస్తాను సార్. అర్థం చేసుకోమని ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఇంత అభివృద్ధి చెంది మా గ్రామంలో కాకుండా 2015 నుంచి 2018 లోపు 4 సంవత్సరాలు కరువేస్తే కొద్ది కొద్దిగా వర్షం పడితే మా చెరువుకు వచ్చిన ఆహారపడిన నీళ్ళతో మా భూమిలో ఉండే బోర్డు వేసుకొని మా గ్రామంలో కాకుండా పక్క గ్రామాలకు కూడా మేము ఆహారం సప్లై చేసాం, పశువులకి గడ్డి సప్లై చేసాం. ఇంత అభివృద్ధి మేము చెందున్నాం. మాకు ఇంతకన్నా అభివృద్ధి అవసరం లేదు. అభివృద్ధి అంటే అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ రైతులు నాశనం అయిపోయిన తర్వాత ఆ అభివృద్ధి అవసరమే లేదు. రైతు కంట కన్నీరు పెడితే అది రాజ్యం అయినా ప్రభుత్వం అయినా కుటుంబం అయినా కూలిపట్టి దయచేసి ఇంకొక విషయం సార్, మా గ్రామం 15 వేల నుంచి 16 వేల మంది ఉంటారు. మొన్న రోడ్డు మీదకి అనుకోకుండా వస్తే 3-4 వేల మంది వచ్చారు. ఈ రోజు అనుకోని వస్తే 5-6 వేల మంది వచ్చారు. మీరు కనుక మళ్ళీ మమ్మల్ని గ్రామ సభ పెట్టి మాకు ఇట్లా ఇబ్బంది కలిగిస్తామంటే నేను కావాలని అనుకొని వస్తే